మధ్యతరగతి కుటుంబం విషయానికి వస్తే మధ్యతరగతి వాళ్ళు ఇంకా అడుక్కున్న పరిస్థితికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఎవరైనా సరే ఒక మధ్యతరగతి వాళ్ళు ఇంకొంచెం పైకి వెళ్ళాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యతరగతి వాళ్ళు ఈ రోజు 3 పూటలు అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉచిత బియ్యం ఇవ్వడం వల్ల ఆ బియ్యంతో తినే వాళ్ళు ఇంకున్నారు, కానీ ఆ బియ్యం కూడా మేమే ఇచ్చామని చెప్పుకుంటారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా వచ్చిందంటే నిజంగా స్వాతంత్రం రాకముందు పరిస్థితి ఎలా ఉందో నేటి పరిస్థితి అలా వచ్చింది. సో అలాంటి పరిస్థితి రాకూడదని అంటే 2024లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా అఖండ మెజారిటీతో అత్యధిక ఓటుతో గెలిపించి అలాగే అత్యధిక సీట్లతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పేసి అనేసి ఆయన ప్రభుత్వం గురించి చెప్పుకున్నారో అది టీడీపీ జనసేనకి ఇవ్వడానికి ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలు వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆయన ఆ 152 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టుకోమనండి. ఫస్ట్ ఆ ఉన్న వ్యక్తులకి ఎవరైతే 152 మంది గెలిచున్నారో ఆ 152 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేయించే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను అడుగుతాను. వాళ్ళు కూడా ఇప్పుడు ఉండరు. నామినేషన్ వేయడానికి వాళ్ళు భయపడుతున్నారు, పార్టీలో ఉండడానికి భయపడుతున్నారు. ఇంతవరకు ఆయన ఏం చేస్తాడో, లేదా వాళ్ళ తండ్రి గారిని చంపేసినట్లుగా వాళ్ళ బాబాయిని చంపేసినట్లుగా ముందుకు మేము పార్టీ మారిపోతే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని చెప్పేసి వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ పదవులు కాపాడు కోసం కాదు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇంతవరకు వైఎస్ఆర్సీపీలు ఉన్నారు. ఇక ఉండదలుచుకోవడానికి ఎవరు లేరు. ఆల్రెడీగా కొంతమంది టీడీపీకి జనసేనకి 2 పార్టీల వైపు వచ్చేసారు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళ పోటీకి నామినేషన్లు వేయడానికి గెలిచిన వ్యక్తిని నామినేషన్ వేయించమనండి. ఆయనకి దమ్మున్న మొగాడైతే. పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు చేశారు. అంటే సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోయింది, రాష్ట్ర మనిషి చెప్పుకొచ్చి పాదయాత్ర చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సంపూర్ణ మద్య నిషేధం ఎక్కడ జరిగింది? ఆయన సంపూర్ణ మద్య నిషేధం గురించి ఏం చెప్పారంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే మీకు ఓటాడడానికి వస్తానని చెప్పేసి అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ మద్యం అమ్మడం లేదు అని అనుకొని వస్తే టీడీపీ జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఆయనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఆయన పని చేయగలరా? ఆయన మాటలు చెప్తాడండి, చేతల్లో కాదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఆరోగ్యపరంగా క్షీణించడానికి ఎలకల మందు, బల్లి మందు, పాముల మందు ఏదో బ్రాండ్లు తీసుకొచ్చేసి వాటికి పేర్లు మార్చి పనికి మాల ఒక బ్రాండ్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ జీవితాల్ని ఆరోగ్యపరంగా ఇంకా క్షీణించి హాస్పిటల్ పాలు చేసి ప్రాణాపాయ స్థితిలో లేకుండా చాలామంది ప్రాణాలు కూడా ఈ మద్యం వల్ల కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలండి. ఆల్టర్నేటివ్గా ఉన్నది జనసేన టీడీపీ ఉమ్మడి ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి అభ్యర్థులు తలపించి ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టినా సరే మనస్పర్ధలు పక్కన పెట్టి మాకు సీట్ రాలేదనే విషయాన్ని పక్కన పెట్టి ఎవరికి సీట్ వచ్చినా మాకే సీట్ వచ్చిందని ఎవరికి వాళ్ళు అనుకొని ఈ యొక్క జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించవలసిన అవసరం ఉంది. వాళ్ళకి గెలిస్తే మన ఇంట్లో వ్యక్తి, మన పార్టీ కాదు, మన ఇంట్లో వ్యక్తి గెలిచే వ్యక్తిగా మనం భావించి ఈ యొక్క 2 పార్టీలని కలిపి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ తెస్తే తప్ప ఏ పరంగా తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు తప్ప మరో ప్రయత్నం లేదు. ఇక ముందు రాబోదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఈ 2024 ఎలక్షన్తో భూస్థాపితం అయిపోయినట్లుగా, భూస్థాపితం పార్టీ కొనమరుగు అయిపోయినట్లు ఇంకేం లేదు. ఎందుకంటే షర్మిల గారు దూసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తుంది ఇప్పుడు వైఎస్ షర్మిల. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కాదు, మా జగనన్నని నా అన్నని ఓడించండి. జగనన్న బాణం అయితే నిజంగా జగనన్న బాణం అయితే తన వైఎస్ఆర్సీపీలోకి రమ్మనండి షర్మిలని. జగన్మోహన్ రెడ్డి మగాడు అంటే కదా తల్లి ఏదైతే 2019 ఎలక్షన్కి తల్లి విజయ నిర్మల గారిని, చెల్లి షర్మిల గారిని ఏదైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర ప్రచార యాత్రకి ఏదైతే వాడుకుంటారో ఇప్పుడు నిజంగా ఆ అన్న ఆ కొడుకు మంచిగా అనుకుంటే వాళ్ళిద్దరిని వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రచారం చేయమండి. డాన్సింగ్లు వద్దు, ఇక్కడ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయొద్దు. అన్న వైఎస్ఆర్సీపీలో, చెల్లి తల్లి కాంగ్రెస్లో, ఈ డైకోడ్ ఏంటి అసలు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలు అయ్యమ్మకి గురి చేయొద్దు. జగన్ మంచోడైతే వైఎస్ విజయ నిర్మలమ్మ, షర్మిలమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి కొండ వేసుకుని ఈ 2024లో ఎలక్షన్కి రావాలి. లేని పక్షంలో చెల్లి తల్లే ఆ ఒక సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి దూరంగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాయకుల సంగతి పక్కన పెట్టండి, నాయకులకి నాయకత్వం కావాలి. కాబట్టి వైసీపీలో ఉంటారు. ప్రజలు జీవితాలు బాగుపడాలంటే చెల్లికి తల్లికి వచ్చిన జ్ఞానము వైఎస్ఆర్సీపీలో ఉండే కార్యకర్తలకి, అభిమానులకి రావాలని నేను కోరుకుంటున్నా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏదైతే ఉందో అంటే
అబద్ధపు మాటలు, బూటకపు మాటలుగా చెప్పి ఈరోజు ప్రజలందరినీ కూడాను వంచిస్తుంది. దానికి స్వయాన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే చెప్తున్నారు. 30,000 మంది మహిళలు ఈ 4 సంవత్సరాల్లో అదృశ్యం అయిపోయారు. ఇంతవరకు కూడా దాని మీద దృష్టి సారించకుండా దిశా చట్టం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఈరోజు నమ్మలేని మాటలన్నీ కమ్మగా చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు. అలానే వాళ్ళ తాలూకా సగం కూడా ముగిసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలా మంది అసంతృప్తి చెందిన నాయకులందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తుంది ఒకే ఒక ప్రభుత్వాన్ని, అది జనసేన మరియు టీడీపీ ప్రభుత్వాన్ని చూస్తుంది. ఈ రెండును కూటమి కలిపి నెక్స్ట్ 24 సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో కొత్త ప్రభుత్వం స్థాపించి ప్రజలకి ఒక స్వచ్ఛమైన పాలన అందిస్తా దిశగా మేము అందరం అడుగులు వేస్తున్నామని నేరగాడికి ప్రభుత్వాన్ని అప్పచెప్తే నేర చరిత్ర అట్లానే ఉంటుంది, దానికి మించే ఉంటుంది. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడాను అబద్ధపు మాటలే ఉన్నాయి. ఇప్పుడు 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 24 మంది ఎంపీలు ఇచ్చారు, కానీ ఆయన ఒక ప్రత్యేక హోదా తెస్తామనేది దాన్ని గాలికి వదిలేశాడు. అలానే ఈరోజు మద్యం వచ్చేసి పూర్తిగా నిషేధిస్తానని చెప్పేసి అన్నాడు, కానీ దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఆయన తాలూకు కార్యాచరణ ఉందో తప్పితే కానీ మాట్లాడిన ప్రతి మాట కూడాను బూటక మాటలే ఉన్నాయి తప్పితే కానీ ఇలాంటి మాటలు ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరు. అసలు అంత దరిద్రమైన పాలన నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూసి ఎరుగుంటారు ఎవరు కూడా, నాతో సహా అది చెప్తున్నాను. అయితే నెక్స్ట్ ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాన్ని అయితే ప్రజలు మొక్క చూపగలుగుతారు? ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేసేటట్టు ప్రభుత్వం వస్తుంది. అది స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలానే ఒక అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని ముందుకు నడిపి అభివృద్ధి పథకంలో నడిపించే రకంగా అలాంటి ప్రభుత్వం మేము అందరం కలిసి తీసుకొస్తామనే దిశగా మేము అందరం అడుగులు వేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ న్యాయసమ్మతమైన డిమాండ్లు అన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పరిస్థితి ఉంది. ఆ విధంగా అర్జీలు ఇచ్చారు, పిటిషన్లు పెట్టారు, చర్చలు జరిపారు. జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల కంటే మేము అదనంగా చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పుడు 4.5 సంవత్సరాలు పూర్తయిపోతున్నప్పుడు కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. అందుకోసం ఈరోజు మున్సిపల్ వర్కర్స్, అంగన్వాడీలు, స్కీమ్ వర్కర్స్, అలాగే ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి సైరన్ అనేది మోగించటం అనేది జరిగింది. వాళ్ళు అడిగే కనీస వేతనం అనేది ఈ రోజు న్యాయసమ్మతమైంది. ఎందుకంటే స్వయం సుప్రీంకోర్టు వేళ చాలా స్పష్టంగా చెప్పారు, 4 పిల్లలు 2 పిల్లలతో ఉన్న కుటుంబానికి 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకి అర్హులే అని చెప్పింది, వాళ్ళు గ్రాడ్యుయేట్కి అర్హులనే చెప్పింది. అట్లాంటి పరిస్థితుల్లో అంగన్వాడీలని ఇప్పుడు 4 రోజులు అవుతున్నా సరే రోడ్డు ఎక్కించి పరిష్కారం చేయకపోవటం చాలా అన్యాయం. అదే విధంగా మున్సిపల్ కార్మికులకు మనకు అందరినీ శుభ్రంగా ఉంచడానికి మున్సిపల్ కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మనం పని చేస్తా ఉంటారు. వాళ్ళు కాలు గడుగుతున్నారు, చేతులు పట్టుకున్న నరేంద్ర మోడీ కానీ వాళ్ళు కనీస వేతనం ఇప్పటికీ చెల్లించడం లేదు. వాళ్ళ వేతనాలు ఇప్పటికి కూడా సరిగ్గా చెల్లించడం ఫస్ట్ వచ్చేటప్పటికి రావటం లేదు. అదే విధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అది విద్యలో ఒక భాగం, వాళ్ళు లేకపోతే నిర్వహణ అనేది సాధ్యం కాదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఈ బంగ్లా కోసం 450 కోట్ల రూపాయలు పెట్టి విశాఖపట్నంలో బంగ్లాలు కడతా ఉన్నారు, కానీ 100 కోట్లతోని 50 కోట్లతోని పరిష్కారం కావాల్సిన వీళ్ళ జీవితాల్లోనే వెలుగు నింపాల్సిన వాటికి మీరు టైం లేకుండా దాన్ని పరిష్కరించకుండా మీకు చేత కావటం లేదు. మీరు చేత కాకపోతే తప్పుకోలు తప్పిస్తే ఇట్లాంటిది రోడ్ల మీద వచ్చే వరకు ప్రజలకి అసౌకర్యం కలిగించే పని మీరు చేయటానికి వెళ్ళలేదు. అందుకోసం నీ ఎంతో చూస్తారు, నీ భర్తం పడతారు, ఆ పద్ధతిలోనే కార్మిక వర్గం ముందుకు వెళ్తారు తప్పిస్తే నీ అదిరింపులకి బెదిరింపులకి వాళ్ళు వెనక్కి తగ్గరు అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మొండి వైఖరికి విధానానికి మేము అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి కార్మికులు ఏం చేస్తారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఏమాత్రం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. లేకపోతే మేము చాలామందికి డబ్బులు ఇస్తున్నాం కదా వాళ్ళందరూ ఓట్లు వేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు ఇచ్చిన డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ కూడా అందరికీ నువ్వు ఇవ్వటం లేదు. ఇప్పటికే చాలా అసంతృప్తి ఉంది. ఈరోజు రైతాంగం అంతా కూడా నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, టీచర్లందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఉద్యోగులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, అలాగే మిగతా స్కీమ్ వర్కర్లందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సామాన్య ప్రజానీకం కూడా
రోడ్లు బాగులేక, ఇచ్చిన స్కీములు సరైన పద్ధతిలో లేక, ఈరోజు నువ్వు ఎసెన్షియల్ సర్వీసులో ఏదైతే పప్పులు ఉప్పులు ఇవ్వాలో అది కూడా నువ్వు ఇవ్వడంలో విఫలమయ్యావు. అందుకోసం తీవ్రమైన అసంతృప్తి ఉంది. దీన్ని కానీ నువ్వు పరిష్కరించకపోతే నువ్వు శంకరమాన్యాలు పడతారు. నిన్ను ఖచ్చితంగా వాళ్ళను దింపడం కాదు, నిన్నే వాళ్ళు గద్దె దింపుతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీ సోదరీమణులు చేస్తున్న నిరవధిక సమ్మె నిరాహార దీక్షలు న్యాయవంతమైనవి. ప్రభుత్వం ఈ సమ్మెను ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని వాళ్ళ తాలూకా న్యాయమైన కోరికలకు తలొగ్గి సమ్మె విరమింపజేసి వాళ్ళ కోరికలు డిమాండ్లు పరిష్కరించాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ కి ఈ రోజు ఒక రోజు కూలీకి వెళ్తే రోజుకు 600 ఇస్తున్నారు. వాళ్ళకి 11,000 ఎంతో చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు. ఇంకా అసంఘటిత కార్మికుల్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళ తాలూకా సమగ్ర చట్టం కానీ చేయబడలేదు. ఉన్న చట్టాలు కాలు రాచివేయడం దాటి దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నాయి. అలాగే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. ఆ పర్మనెంట్ చేస్తేనే వాళ్ళ జీవితాలకు అది ఉంటుంది. కుటుంబ భారం పోషించడానికి ఒక పక్క వాళ్ళు నడుం బిగిస్తుంటే ఇంకో పక్క దుర్మార్గంగా లాఠీ ప్రయోగించి వాళ్ళ మీద అన్యాయమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిని వెంటనే తగు ఆలోచన నిర్ణయం తీసుకొని వీళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక మార్గవంతమైన నిర్దేశకత్వమైన ఒక పరిష్కారం చూపించి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నది. ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు సంఘీభావం మేము ప్రకటిస్తున్నాం. అలాగే వీళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించినా మాకు అందించవలసి వచ్చిన బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందుంటుందని తెలియజేస్తూ సెలవు.